ప్రార్థన అని చెబితేనే పలువురికి పలు విధాలైన అర్థాలున్నాయి. ఎందుకని కొన్ని ప్రార్థనలు వినబడుతున్నాయి? సరే, జీసస్ క్రైస్ట్ ఎలా ప్రార్థించారు? పాత నిబంధనలో ప్రార్థనలు ఎలా ఉండేవి? అవి ఎలా నమోదు చేయబడ్డాయి? ముఖ్యంగా డానియల్ ఎలా ప్రార్థించాడు? డానియల్స్ ప్రేయర్ అని మనం చాలా డీటెయిల్డ్గా చూస్తున్నాము. ఇలాంటివి పలు ప్రశ్నలున్నాయి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ జగన్ అండ్ వెల్కమ్ టు దానియేలు దర్శనాలు. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఇంట్రడక్షన్లోనే ప్రార్థనని ప్రారంభిస్తున్నాం. పలువురికి పలు విధములైన అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. బట్ ముఖ్యమైన ప్రశ్న, ప్రేయర్ అని అంటేనే మనం లిస్ట్ వేసి చేసేది ప్రార్థన, లేదా ఏది యాక్చువల్ ప్రార్థన? కొన్ని ప్రార్థనలకు జవాబు వస్తుంది, కొన్ని ప్రార్థనలైతే మనం చాలాసేపు ప్రార్థిస్తాం, అయితే మరి వినబడడం లేదే అని చెబుతూ కొంతమంది నమోదు చేస్తున్నారు. ఎలా దీన్ని గమనించాలి? మీరొచ్చి దానియేలు యొక్క దర్శనములు అనే సిరీస్ని తీస్తున్నారు కదా. ప్రార్థన అనే సిరీస్ మనం తీసినట్లయితే మొత్తానికి జవాబును చెప్పగలం. అందుకే ఒక సిరీస్, దానికే ఒక సిరీస్ తీయగలం. ఎందుకంటే బైబిల్లో వచ్చి అబ్రహాము యొక్క ప్రేయర్ నుండి ఆరంభించి హోలీ స్పిరిట్ ప్రేయర్ వరకు ఉంది. ఎన్నో విధాలైన ప్రార్థనలు ఉన్నాయి ఇందులో. ఒక్కొక్క ప్రార్థన వెనుకను ఒక్కొక్క ఫార్ములా మనకు నేర్పించి వెళ్ళాడు. ఒక డైమెన్షన్ ఉంటుంది. అలాగుంటున్నప్పుడు ఓవరాల్గా ప్రేయర్ అనేది వచ్చి మన యొక్క గ్రహింపు ఎలాగంటే, ప్రేయర్ అనేది మన విన్నపములను దేవునికి తెలియజేయడం అనేది. ఇది ఒక కాన్సెప్ట్. ఇన్ఫాక్ట్ దీని గురించి ఒక పాటే ఉంది, నా మొరాలకించువాడా. అవును, అందులోని మరొకటి ఉంది, అది 2 వే. ప్రేయర్ ఎప్పుడు 2 వే. ఒకటి మనము విన్నపము తెలియజేయాలి, మనకక్కడి నుండి బదులు రావాలి. దానికి పేరే ప్రేయర్. ఓన్లీ రిక్వెస్ట్ మాత్రం పెట్టి రావాలి, ఆ బదులు వస్తుంది అన్నట్టయితే అది వేరొక విషయం. అయితే మన దేవుడు వచ్చి మాట్లాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన బదులిస్తాడన్నదే కదా మన యొక్క నమ్మకం. ప్రార్థన ఆలకించువాడా, శరీరులందరూ నీ యొద్దకు వచ్చేదరనేదే వాక్యం. అలాగున్నప్పుడు ఇది 2 వే. ప్రేయర్ ఎప్పుడునూ 2 వేనే. వీ మస్ట్ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ గాడ్. ఆ యొక్క లెవెల్కే ఒక ప్రేయర్ ఉండాలి. ఇప్పుడు ఈ డానియల్ ప్రేయర్ చూస్తున్నాం. మనం ఈరోజు 9th చాప్టర్లో ఉన్నాం. ఇందులో చూస్తే ముగింపులో ఒక ప్రార్థనకి జవాబు వస్తుంది. మీరు బైబిల్లో చూడండి, అందరి ప్రార్థనలకి ఒక జవాబు ఉంటుంది. అప్పుడు ఆ ప్రేయర్ ఎలాంటిదై ఉంటే ఆ జవాబు దొరికేదిగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు దొరకదు అని చెప్తూ ఉంటారు. ఎంతో ప్రార్థిస్తున్నానండి, జవాబే లేదు. పలు సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను. అలాగంటే ఆ అడిగేవారితో సమస్య లేదు, అడిగే విషయంలోనే ఉంది. ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఆ గవర్నమెంట్ ప్రోటోకాల్ లేకుండా, లేక అవసరము లేని, ఆ గవర్నమెంట్ ఇవ్వడానికి ఇష్టపడని ఒక విషయాన్ని అడుగుతూ ఉన్నట్టయితే గవర్నమెంట్ రెస్పాన్స్ చేయదు. అది మీకు అవసరమా అని గవర్నమెంట్ చూస్తుంది. అవును, వారు అడుగుతున్నారు, ఎంతో అవసరమై ఉంది, వెంటనే గవర్నమెంట్ స్పందిస్తుంది. ఇదే వరల్డ్లీ గవర్నమెంట్కి. అప్పుడు హెవెన్లీ గవర్నమెంట్ ఇంకా అధికంగా రెస్పాన్స్ చేస్తుంది. అప్పుడు రెస్పాన్స్ చేయకపోతే ఏంటి అర్థం? ఆ ప్రోటోకాల్లో లేదని అర్థం. ఆ ప్రోటోకాల్లో లేదు, అది అవసరం లేదని అర్థం. అయినా మీరు విశ్వసించినది నా నామమున అడగండి అనే అవగాహన కలదు. అందులోనూ మరొక సమస్య ఉంది. మీకు అవసరము లేనిది మీరు అడుగుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు షేవ్ చేస్తున్నప్పుడు మీ 5 ఏళ్ళో 10 ఏళ్ళ అబ్బాయి వచ్చి, నానా నాకు రేజర్ ఇవ్వమంటే మీరిస్తారా, ఇవ్వరా? ఖచ్చితంగా ఇవ్వము. వాడు వెళ్ళి అమ్మ దగ్గర ఏడుస్తున్నాడు, నాకది ఇప్పించండి. నాన్న దగ్గర ఆ రేజర్ అడిగి ఇవ్వమంటే, అమ్మను కూడబెట్టుకుని ఇవ్వమంటే ఆమెతో ఏమంటారు? లేక పిల్లాడితో ఏమంటారు? ఇది నీకు అవసరం లేదు, దీంతో పనిలేదు. కాని వాడి ఏడుపు కొన్నిసార్లు మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? అయ్యో పిల్లోడు ఏడుస్తున్నాడే, ఆ బ్లేడు తీసి 5 మాత్రమే ఇస్తారు, ఆ రేజర్ మాత్రమే ఇస్తారు. అలాగే దేవుడు కొన్నిసార్లు మనకు అవసరం లేని దాన్ని అడిగి ఏడుస్తున్నప్పుడు సరిపో, కానీ దాని యొక్క సీరియస్నెస్ని, దాని యొక్క రిజల్ట్ని తర్వాత అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడునూ బైబిల్లో 2 కాన్సెప్ట్స్ దేవుడు నాకు తెలియజేసింది. ఒకటి గాడ్స్ విల్, ఇంకొకటి గాడ్స్ పర్మిషన్. గాడ్స్ విల్కి పర్మిషన్కి డిఫరెన్స్ ఉంది. మీ ప్రార్థన దేవుని చిత్తమైతే ఆన్సర్ వెంటనే వస్తుంది, అన్ని సవ్యంగా జరుగుతాయి. దానితో ఎటువంటి వేదన ఉండదు. గాడ్స్ పర్మిషన్ అయ్యుంటే అందులో కొన్ని అవాంతరాలు, కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. ఏం చెప్తుంటారు? దేవుడే ఇచ్చాడు, మేం ప్రార్థన చేశాం, ఒక సేవకుడు చెప్పాడు, ఎందుకిలా జరుగుతుంది? ఇట్స్ నాట్ గాడ్స్ విల్, ఇట్స్ గాడ్స్ పర్మిషన్. అలాంటప్పుడు మనం దేవుని దగ్గర ఏమడిగుంటాం? బాగా మనం, ఏంటి ప్రభా, ఎంతో కాలమైంది, ఇంకా ఇవ్వలేదే, ఇలా చేయలేదే, ఎంతో కాలం ప్రార్థించాం, ఉపవాస ప్రార్థన చేశాం, అలా ఇలాగంటే దేవుడు ఓకే రైట్. న్యూ టెస్టిమెంట్ ఇంకా బాగుంటుంది. ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రేయర్లో డిఫరెన్స్ లేదు. అయితే న్యూ టెస్టిమెంట్ యొక్క ప్రేయర్ ఇంకా అడ్వాన్స్డ్. ఏంటంటే వాక్యం చెప్తుంది, మీరు విన్నవించేది ఏంటని గ్రహించకపోవడం వల్ల పరిశుద్ధాత్మ మీకు సహాయపడుతున్నాడని ఉంటుంది. మీరడిగేది ఏంటని మీకు తెలియకుండా పోతుందా? నేనడిగేది నాకే తెలీదంట. అలా చెప్పితే అలా ఏంటి నేను తెలియకుండా అడిగేశాను? అలాగన్నప్పుడు ఆయన బైబిల్లో చెప్తున్నాడు,
మీరు ప్రార్థించేవన్నీ ఇహ సంబంధమైనవి. టెంపరరీ కొరకు ప్రార్థిస్తున్నారు, అనిత్యమైన వాటి కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు అడుగుతున్నవేవో మీరు గ్రహించడం లేదు. మీరు వెళ్ళి అడుగుతున్నప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఎలా అడుగుతున్నారో తెలుసా? ఇప్పుడు మీకు ఒక ఉదాహరణకు చెప్తున్నాను. ఒక ఏరియాలో 1000 ఎకరాలు మీకు ఇచ్చేలాగున ఒక వ్యక్తి మీరు అడిగితే ఇచ్చేస్తాడు. అలాగున్న వ్యక్తి వస్తున్నాడు, ఇచ్చే ఐడియాలో ఉన్నాడు. మీరు ప్రక్కకెళ్ళి కూర్చుని, సార్ నాకు ఒక జ్యూస్ కొనిస్తారంటే ఎలాగుంటుంది? ప్రక్కన కూర్చున్నవాడు ఏమనుకుంటాడు? ఆ వ్యక్తి దగ్గర అడగాల్సిన ప్రశ్న అది. ఆయన దగ్గర అడిగితే నీకు ఈ ల్యాండే రాసిచ్చేస్తాడు. రాజా అహష్వేరోషు చెప్తాడు కదా, సగం దేశములో సగభాగాన్ని రాసిచ్చేస్తానని చెప్తాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి రాణి ఎస్తరు, రాజా నాకొక జ్యూస్ ఇప్పించండి అని చెప్తే ఎలాగుంటుంది? అంటే అప్పుడు మనం ఎవరి దగ్గర ఏంటి అడుగుతున్నాం అనేది ఉంది కదా. అప్పుడు వినేవారు నెత్తి బాదుకుంటాడు, ఏంట్రా నా దగ్గర ఇలాంటిది అడుగుతున్నాడు. అందువల్ల పరిశుద్ధాత్ముడు మీరేం అడుగుతున్నారో మీరు ఎరుగరు అంటున్నాడు. సో మనం ఎవరి దగ్గర ఏం అడుగుతున్నాం అన్నది ఉంది. మీరు మన దీనిలో కూడా మాట్లాడుంటాం అనుకుంటా, లూకాలో మనం మాట్లాడుంటాం. ఆ బర్తమేయు దగ్గర ఆ యొక్క గుడ్డివాడు ఉంటాడు కదా, అతని దగ్గర యేసు ఒక మాట అడుగుతాడు, నీకేం కావాలి అని చెప్పి. అవును, ఇదేం క్వశ్చను నాకు అర్థం కాదు కదా, నార్మల్గా అర్థం కాదు కదా. ఎందుకు అతను వచ్చి ఆ దారిలో వెళ్ళి వచ్చేవారిని భిక్షం అడుగుతూ కూర్చున్నాడు అతనితో మరి. కానీ బాగా గమనించండి, అతను ఆయన దగ్గర భిక్షం అడగడు, అతను చూపును అడుగుతాడు. ఎందుకంటే అది వాల్యూ ఆయన దగ్గర భిక్షం అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈయన కన్ను అడిగితే కన్ను ఇచ్చేస్తాడు. మిగతా వారు ఉన్నారు చూడండి, వారి దగ్గర కన్ను అడిగి ప్రయోజనం లేదు, వారు ఇవ్వలేరు. అవును, వారి దగ్గర డబ్బు అడగాలి, ఈయన దగ్గర కన్ను అడగాలి. ఎవరి దగ్గర ఏం అడగాలన్నదే ప్రార్థన. అప్పుడు దేవుడి దగ్గర మనం ఏం అడుగుతున్నామన్నది ఆయన ఎదురు చూస్తున్నాడు. సో దట్స్ ద పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్రేయర్. ఇంకా చెప్పాలంటే ఆ కింగ్డమ్ పర్స్పెక్టివ్లో ఉన్న ఆ ప్రోటోకాల్ అనే మాట చెప్పారు. అప్పుడు అడుగుచున్నప్పుడే కింగ్డమ్ పర్స్పెక్టివ్ తెలిస్తే, ఆ ప్రోటోకాల్ తెలిస్తే ఆటోమేటిక్గా బదులు అలా దొరుకుతుందనే అర్థం. కరెక్టేనా? అదే చెప్తున్నాను. దానికి గల ఒక పర్ఫెక్ట్ వర్డ్ ఏంటంటే, మీరు చెప్పిన ఆ లైన్కి నేనేమంటున్నానంటే 3 ఉదాహరణలు చెప్తున్నాను. ఎస్తేరు రాజును అడగడానికిని, నెహెమ్యా రాజును అడగడానికిని. అర్థమైందండి? ఎస్తేరు వచ్చి అనుకునుంటే దానికి ముందున్న రాణులు కూడా ఉన్నవారు అడిగిందేంటంటే తమకు కావలసినవన్నీ కూడా పొందుకున్నట్టుగా ఉంటుంది. అలా వాక్యం చెప్తుంది. ఎస్తేర్ అయితే ఏదియూ అడగలేదు అని ఉంటుంది. సో ఆమె తనకు నియమించబడిన ఆ లీడర్ దగ్గర హేగే అనేవాడున్నాడు, అతని దగ్గర మరి ఇంకేది అడగదు. అతను చూస్తున్నాడు, ఏమేంటి ఏం అడగదు. ఆమెకు తెలుస్తుంది, నాకొక కాలం వస్తుంది, నన్ను అడగమన్నప్పుడు నేను అడుగుతాను, అప్పుడు నేనేం అడుగుతానో నన్ను చూసుకోండి అనేటువంటి ఒక థాట్. వీరందరూ నగలు తీసుకున్నారు, డబ్బు తీసుకున్నారు, సెటిల్ అయిపోయారు. ఆమె అడిగిందే వేరొకటి. అదేలాగున నెహెమ్యా యొక్క ఆ ముఖ విచారణకు రాజు అడుగుతున్నాడు, నీకేమైంది, ఏం కావాలి? అతను చెప్తాడు, నా దేశం అలాగుంది, నాకు అది కావాలి. అప్పుడు అదెంత వాల్యూ చూడండి. 3వది, ఇవన్నీ బైబిల్ నుండి చూస్తున్నాం. 3వది, సర్ వైస్మెన్ అని చెప్పి ఒక గొప్ప సైంటిస్ట్ ఉండేడు, అది మీకు తెలుసు అనుకుంటాను. ఆ 19th సెంచరీలో అతనే ఫస్ట్ వరల్డ్ వార్ గెలవడానికి కారణమైనవాడు వీళ్ళకి, ఆ బ్రిటిష్ ట్రూప్స్కి. అప్పుడు అతని దగ్గర అడుగుతున్నారు, మీకేం కావాలి వైస్మ్యాన్? ఆయన వైస్మ్యాన్ సర్ బిరుదిచ్చారు, సర్ వైస్మ్యాన్. అప్పుడు విక్టోరియా మహారాణి అడుగుతుంది, మీకేం కావాలో అడగండి, మేము ఈ యుద్ధంలో గెలవడానికి మీరే మెయిన్ రీజన్ అని చెప్పినప్పుడు సర్ వైస్మ్యాన్ అడిగిన విధానాన్ని చూడండి. అట్లే ఎస్తేర్ అడిగినట్టుగా, నెహెమ్యా అడిగినట్టుగా ఉంటుంది. అతను అడిగాడు, మా ప్రజలు దేశం లేకుండా ఉన్నారు, మా ప్రజలకి దేశాన్నిస్తారా? శరణార్థులుగా ఉన్నారు, ఆ దేశం మీ చేతిలో ఉంది, మీరనుకుంటే మా ప్రజలకి మా దేశాన్ని తిరిగి ఇవ్వచ్చు, ఈస్ ఇట్ పాసిబుల్ అని అడిగాడు. ఇమీడియట్గా రాని ఒక ఫారిన్ అఫైర్స్లో ఉండే వ్యక్తిని పిలిపించింది. అతని పేరు బాల్ఫోర్ అని పేరు. అతన్ని పిలిపించారు. ఇతనేమడుగుతున్నాడో అది చేసి ఇమ్మన్నారు. ఈరోజు ఇస్రాయెల్ దేశం ఏర్పడడానికి సర్ వైస్మ్యానే కారణం. అది కూడా ఓ ప్రాఫిటిక్ గా వస్తుంది చూడండి. ఎలా అది రీచ్ అయిందో చూడండి. అదే ప్రేయర్. రాణి దగ్గరికి వెళ్ళి ఈయన అడిగే ప్రేయర్, ఎస్తేరు రాజు దగ్గర అడిగే ప్రేయర్, తర్వాత నెహెమ్యా రాజును అడిగే ప్రేయర్, ఆ యొక్క విన్నపం. ఇలాంటి ప్రేయర్ మీరు దేవుని ముందు పెట్టండి. ఈరోజు మనం ఏమడుగుతున్నాం? పిల్లాడికి ఫీజు కట్టే మార్గం లేదు, మంచి ఇల్లు కావాలి. నేనిది కొరతగా చెప్పలా, ఇది అవసరం, నీడ్. బట్ నేనడిగే వ్యక్తి అంతటివాడు మాత్రం కాదు. నేనడిగే వ్యక్తి కింగ్, ఆయననే ఇచ్చినవాడు. మిగతా వాటిని ఇవ్వకపోవడం ఆయనకి ఎంత మాత్రము. సో నా యొక్క విన్నపమే ఎలాగుండాలంటే రాజును కదిలించేదిగా ఉండాల. రాజొచ్చి, ఓ ఇటువంటి విన్నపముందా, ఇది అడిగావా, అందువల్ల పరిశుద్ధాత్మ వచ్చి నీకడగడం తెలియలేదంటున్నాడు న్యూ టెస్టిమెంట్లో. మీరు అడిగేటువంటిది ఎటువంటిదై ఉన్నదో మీరు ఎరుగరు గనుక మీకు ఆయన సహాయపడతాడని ఉంటది. అప్పుడు పరిశుద్ధాత్మతో కూడి ప్రార్థించినప్పుడు అలా ఆయన లీడ్ చేస్తాడు. ఆయన లీడ్ చేసి, మీరది ఇప్పుడు చెప్పడం వల్ల చెప్తున్నాను, పరిశుద్ధాత్మతో నింపబడి మీరు ప్రార్థించి చూడండి. ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆయన మీకు చెప్పించే ఒక విధం ఉంటుంది.
అది మీరు అనుభవిస్తేనే మీరు అర్థం చేసుకోగలరు. నేను చెప్పేది ఎంత అర్థమవుతుందో తెలియదు, బట్ మీరు ఫీల్ చేస్తే అర్థమవుతుంది. మిమ్మల్ని ఒక సమయములో, అంటే ఆ ప్రార్థన సమయంలో మిమ్మల్ని స్తోత్రించమంటూ ఉంటాడు, థ్యాంక్స్ చేయమని చెప్తుంటాడు. థ్యాంక్ చేస్తూ ఉండమంటాడు. ఈ డానియల్ ప్రేయర్ యొక్క ప్రోటోకాల్ అతను చేస్తాడు, మీరు గమనించి చూస్తే. అటు తర్వాత పాపమును గుచ్చి ఒప్పుకోలు చేయమంటాడు, కన్ఫెషన్. ఆ కన్ఫెషన్ ముగించేటప్పుడు దేవుణ్ణి వర్షిప్ చేయమంటాడు. ఆ వర్షిప్లో వెళుతూ ఉన్నప్పుడు హెవెన్ వచ్చి సంతోషపడుతుంది. మీ మీద వచ్చి నువ్వు చెప్పు ఎస్తేర్, నీకేం కావాలో చెప్పు, రాజు ప్రియమైన వానిగా మారుతుంటాడు. ఆ సమయంలో హోలీ స్పిరిట్ మీలో స్పర్శిస్తాడు, ఈ విన్నపాన్ని అడగమంటాడు. ఇది మీరు ఫీల్ చేస్తే అర్థమవుతుంది. ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఉదయమున ప్రభువు వచ్చి ప్రార్థించమంటున్నప్పుడు నేను అట్లే స్తుతిస్తూ ఉన్నాను యూజువల్గా. అప్పుడు దేవుడు నాలో ఒక పాటనిచ్చి ఆ పాటను పాడమంటూ ఉన్నాడు. ఆ పాటను పాడుతూ ఉన్నాను. ఆ సమయంలో చూసినట్లయితే పరిశుద్ధాత్ముడొచ్చి ఒప్పుకోలు చేయమంటున్నాడు. కొన్ని కార్యాలు తెలుపుతూ ఇవన్నీ కూడా ఒప్పుకోలు చేయమంటూ ఉన్నాడు. ఒప్పుకోలు చేస్తూ వర్షిప్లోకి వెళ్తూ ఉంటే కొంతసేపు అయిన తర్వాత నేను మర్చిపోయాను. యాక్చువల్గా ఒక 2 years ముందుగా నేను అడిగిన ఒక ప్రేయరు, దేవుని దగ్గర నేను అడిగిన విషయం ఆ స్థలంలో పరిశుద్ధాత్ముడు జ్ఞప్తికి తెస్తున్నాడు. ఇప్పుడు ఇది అడగమంటున్నాడు. అలా అది నేను అడుగుతున్నాను, ప్రభువా నాకు ఇది కావాలి. నాలో ఆ యొక్క బదులు దొరికిందన్న ఒక ఫీలింగ్, నీకది ఇచ్చాను, అది పొందుకో అనేటువంటి ఒక ఫీల్ వచ్చింది, ఒక నింపుదల. అది పరిశుద్ధాత్మ స్పర్శిస్తున్నాడు, నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు పొందావని. కొన్ని వారాల్లో చూస్తే అది నేను పొందుకున్నాను. 2 సంవత్సరాలు కానిది. ఎందుకు నేను చెప్తున్నానని మీరు అడిగినట్లయితే, ఈ ప్రార్థన అనేది ఈరోజు హెవెన్కి మనకి మధ్యలో ఉన్నటువంటి కాంటాక్ట్. ఇది హెవెన్ని కదిలిస్తుంది, హెవెన్ని మీ ప్రక్క తిప్పుతుంది, మిమ్మల్ని అడిగిస్తుంది. కానీ ఆ ప్రేయర్గా ఉండాలది, అలైన్మెంట్. ఆ అలైన్మెంట్లో ఉండాలి. ఉన్నట్టయితే హెవెన్ మీ ప్రక్కగా తిరుగుతుంది. మన ప్రేయరు ఎప్పుడునూ ఎటువంటిదిగా ఉందని చూస్తే, మన యొక్క మా అమ్మగారు చెప్తూ ఉంటారు, లిస్ట్ ఆఫ్ కంప్లైంట్స్ అంటుంటారు. మనం అనేక కంప్లైంట్ పెట్టుకుని ఉంటాం, ఆ యొక్క లిస్ట్ని తీసుకెళ్లి చదివి వచ్చేస్తాం. అది కాదు ప్రేయర్ అనేది. నేనొక విషయానికై వెళ్తున్నాను, రాజును అడుగుతాను, బదులు తీసుకుని వస్తున్నా. ఇది ఏ ప్రేయర్. ప్రేయర్లో ఓ అద్భుతమైన విషయాన్ని మీరు చెప్పారు. అది మాత్రమే కాకుండా ఒక ప్రోటోకాల్ అందించడం. డానియల్స్ ప్రేయర్ అనేది ఒక వ్యత్యాసమైన ప్రార్థనగా ఉంది. ఈ క్యారెక్టర్ని తరచుగా మనం డానియల్స్ బుక్ని చూస్తూనే ఉన్నాం. ఈ క్యారెక్టర్లో పలు లెర్నింగ్స్ ఉన్నాయి. లెవెల్ ఆఫ్ ఆస్కింగే హెవెన్ తిరిగి చూచే లెవెల్లోనే ఉందని మీరు చెప్తున్నారు. అప్పుడు మీరు చెప్పేది చూస్తే ఈ చాప్టర్ 9 యొక్క ఫౌండేషన్ని అప్పుడు నేను ఎలా తయారు కావాలి ప్రార్థన చేయడానికి, ఈ డానియల్ క్యారెక్టర్ని బేస్ చేసుకుని ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు అతని స్టేటస్ని మనం మొదటిగా చదవాలి. ఎందుకంటే ప్రేయర్ చేస్తున్నవాడు ఏ స్థితిలో ఉన్నాడనేది చాలా ముఖ్యం. ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇప్పుడు నేనెంతో ఆకలితో, కష్టముతో, కొంచెం దీనస్థితిలో ఉన్నప్పుడు నా ప్రేయర్ అనేది అది నా యొక్క అవసరత, అందువల్ల నేను ప్రార్థిస్తున్నాను. సరే, ఇంకొకటి, నేను ఒక కష్టములో ఉన్నాను, నాకన్నీ ఉన్నాయి, కానీ ఒక మనోదుఖములో ఉన్నా, నేనొకలాంటి డిప్రెషన్లో ఉన్నాను. ఇలాగున్నప్పుడు అది వేరొక విధమైన నీడ్. నేనెంతో సఫిస్టికేటెడ్గా ఉన్నాను, నాకెటువంటి సమస్య లేదు, వెల్ టు డూ, నాకు అవసరతే లేదు. ఇప్పుడు నేనొక ప్రేయర్ చేయాలి. ఏం ప్రేయర్ చేస్తా? అలా ప్రేయర్ ఆ స్థితిలో ఉండి ఒకరు ప్రార్థించాలంటే, ఇప్పుడు దానియేలు యొక్క స్థితిని చూడండి. 9వ అధ్యాయం 1వ వచనం, మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను, అతని ఏలుబడిలో 1వ సంవత్సరమందు. ఇప్పుడితడు బాబిలోన్లో బెల్షస్సర్ పీరియడ్ ముగిసి మాదీయ పారసిక రాజ్యంలోనికి వచ్చేశాడు. ఒక కీ పొజిషన్లో ఈయన కూర్చున్నాడు. ఈయనకి ఏ దిగులుంటదన్నది మాత్రం మీరు చెప్పండి. ఏమీ ఉండదు. కింగ్స్ గేట్ లో ఉన్నాడు. అవును. మోర్ దెన్ దట్, ఈయనకి కావాల్సినంత స్టేటస్ ఇవ్వబడి ఉన్నది. ఇంకా ఈయనకి మంచి పేరు ఉంది. ఆ రాత్రి ఆ రాజ్యం నాశనం కాబోతుంది. ఆ స్థలంలో కూడా బెల్షస్సర్ని చూస్తే కావలసినంత ఘనతను, మర్యాదను ఇస్తున్నాడు ఈయనకి. వెల్ టు డూ, ఎటువంటి సమస్య లేదు. అలాగున్నటువంటి వ్యక్తి దేని కొరకు ప్రార్థిస్తాడు? అదియే ఈ డానియేల్ యొక్క ప్రేయర్కైన సక్సెస్. ఎందుకు ఫ్యామిలీ కూడా లేదు, ఫ్యామిలీ లేదు. అలా ఒక సక్సెస్, ఆ ప్రేయర్ యొక్క సక్సెస్, అదే ఇంపార్టెంట్. మనము కష్టంలో ప్రార్థించేది ఉంది, ఖచ్చితంగా ప్రార్థిస్తాం. సమస్యలో ప్రార్థిస్తాం, డిప్రెషన్లో ప్రార్థిస్తాం. ఎందుకు? మనకెంతో ఆస్తి ఉంటది, సమాధానం ఉండదు, దానికే ప్రార్థిస్తాం. అన్నీ ఉన్నాయి. అయితే ఏమి లేనప్పుడు దేనికే ప్రార్థిస్తాను? అందువల్ల పలు సమయాలలో ఉపద్రవములో నమ్మకముగా ఉన్నవారు ఆశీర్వాదంలోకి నెట్టబడతారు. బ్లెస్సింగ్ అధికం అవుతుంటే పతనానికి దారి అధికం అవుతూ ఉంటుంది.
ఉపద్రవములు ఉన్నప్పుడు చూసినట్లయితే వారు దేవుని వైపు చూస్తూ ఉంటారు, దేవుని వైపు పాడుతుంటారు, దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వారికి నీడ్ అనేది ఉంది. ఇప్పుడు అవసరత లేకపోవడం వల్ల అన్వాంటెడ్గా ఎందుకు ఎక్సెస్ అన్ని కూడా మోర్ ఇంకా చెప్పాలంటే ఆ కంఫర్ట్ జోన్కి వస్తేనే రిస్క్ ఫ్యాక్టర్ ఉండదు. అందుకే ఈ వాక్యంలో యెషూరును క్రొవ్వినవాడే కాలు జాడించెను. క్రొవ్వడం అంటే అధిక ఫ్యాట్ కాదు. అతను ఏమయ్యాడంటే సంతోషంగా ఉన్నాడు. అప్పుడు ఆ స్టేటస్లో ఉన్నవాడు ఏం చేస్తాడు, ఎలా ప్రార్థిస్తాడు? ప్రార్థించడానికి అవసరమే ఉండదు. ఇంకా చెప్పాలంటే రివర్స్ ఇది. పైకి పోను పోను ఆశీర్వదిస్తూ ఉంటే మనం దిగజారిపోతూ ఉంటాం. అదే డేవిడు, అదే డానియలు. డేవిడ్ రాజయ్యే కొద్దికి ప్రేయర్ అధికమవుతూ ఉంది. డానియల్ వచ్చి సఫిస్టికేటెడ్ సిచ్యువేషన్, కంఫర్ట్ జోన్ అధికమయ్యే కొద్దికి ప్రార్థన అధికమవుతుంది, స్పిరిచువల్ స్టాండర్డ్ అధికమవుతూ ఉంది. ఈ యొక్క ఫార్ములా వలనే వారు బైబిల్లో రావడానికి కారణం. ఎందుకు బైబిల్లో డానియల్ గురించి మనం చదువుతున్నామంటే వీరందరి దగ్గరనూ ఆ స్టాండర్డ్ ఉంటుంది. సరే, దొరికింది అని తమ స్థితిని మార్చుకోలేదు. స్థితిని మార్చుకున్నవారు ఈ బైబిల్లో ఉండరు. కనబడకుండా పోయి ఉంటారు. వారిని చూసినట్లయితే ఒకచోటికి పైన వారు బైబిల్లో కనపడరు. చివరి వరకు మనం మాట్లాడే విధంగా ఇప్పుడు యోచించండి. మోర్ దెన్ 2500 ఇయర్స్ తర్వాత మనం డానియల్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా మాట్లాడేది చాలా ఇంకెంత ఉంది. మాట్లాడటానికి ఉంది. అలాగంటే ఈరోజు ఇప్పుడు అనేక మందిని చూస్తున్నా. ఎవరంటే అనేక మంది ఫోన్ చేస్తున్నారు. వారు చెప్పే మాట ఏంటి తెలుసా? కానీ వారి స్టేటస్ అన్ని కూడా గొప్ప స్థాయిలో ఉన్నాయి. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారు. నేనొక పేరు చెప్పదలచలేదు. అద్భుతమైన ఒక కుటుంబం వెస్టిండీస్లో ఉన్నారు. వారి యొక్క స్టేటస్ ఆ దేశంలోనే చూసినట్లయితే ఎంతో ఒక ముఖ్యమైన స్టేటస్లో ఉన్నారు వారు. వారిని చూసినట్లయితే ఇంకనూ ఈ వర్డ్ ఆఫ్ గాడ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇంకా ప్రేయర్కి ఇంపార్టెన్స్. ఈ స్థాయికి మేము రావడానికి దేవుడే కారణం. వారి యొక్క స్టేటస్కి వారి కొరకు ఒక 100 మంది పనిచేసే చోట వారు దేవుని సముఖములో వారితో మాట్లాడేప్పుడే స్పిరిట్లో మీరు దాన్ని ఫీల్ చేస్తారు. వారు మాట్లాడే ప్రతి దానిలో దేని గురించి మాట్లాడినా అందులో వర్డ్ ఆఫ్ గాడ్ ఉంటుంది. అది ఆ స్టేటస్ పెరిగే కొలది మీరు దేవునితో ఎంత దూరం వెళ్తున్నారన్నది ఇంపార్టెంట్. కొంచెం మీరు లెథార్జిక్ అయిపోయారనుకోండి. మీరు కష్టపడుతున్నప్పుడు 4 గంటలకు ప్రార్థించారు, 5 గంటలకు ప్రార్థించారు, మంచి బెడ్ వచ్చింది, ఏసీ రూమ్ వచ్చింది, బాగా అంతా కూడా కంఫర్ట్ అయింది, 7 గంటలకు లేచారంటే కథ ముగిసిందే. సింపుల్ విషయమే. ఎందుకంటే మీరు 4 గంటలకు లేచి ప్రార్థన చేసినప్పుడు హెవెన్ వెయిట్ చేస్తుంది మీరు 4 గంటలకు లేస్తారని. అదే బెడ్డు, నువ్వు బెడ్డు మార్చు, రూము మార్చండి, ఏసీ మార్చండి, ఏమైనా చేయండి, కానీ నేనే నాలో చేంజ్ లేదు. నేను అదే 4 గంటలకు లేచి ప్రార్థిస్తా. అదే డానియల్. మనం మాట్లాడాం. ఈ యొక్క వర్డ్ ఆఫ్ ప్రెజెంటేషన్ మారింది. ఒక కాలంలో రాతి మీద ఉండింది, ఆ తర్వాత లెదర్లో వచ్చింది, చర్మపు చుట్టలు వచ్చాయి, ఆ తర్వాత పేపర్లో వచ్చింది, ఇప్పుడు డిజిటల్గా వచ్చింది. ఇక పోను ఎలాగుంటుందో మనకు తెలీదు. అయితే వాక్యం మారదు. అదే సేమ్ వర్డ్. మోడ్ ఆఫ్ ప్రెజెంటేషనే మారుతుంది. మనము అంతే. అదే డేవిడ్. మీరు తీసుకెళ్లి రాజుగా కూర్చోపెట్టండి, ఎవరైనా ఏదైనా మాట్లాడితే మరో మాట చెప్తాడు. గొర్రెల వెంట నడిచే నన్ను దేవుడు రాజుగా చేశాడు, అంతే పనైంది. నేను గొర్రె మేపేవాణ్ణే, అయితే ఈరోజు నన్ను రాజుగా మార్చాడు. నేను ఈరోజు కింగే, అయితే లోపల నేను ఒక కాపరి అన్నది మరిచిపోలేదు. ఆ పాత జ్ఞాపకాలు నాలో ఉన్నాయి. క్లియర్గా ఉన్నాడు. ఆ థాట్ వచ్చి డానియల్ దగ్గర ఉంటుంది. డానియల్ దగ్గర ఉన్న రెండో విషయం మీరు చూడండి. 2-3 చోట్ల ఆ మాట చెప్పి ఉంటాడు. 8వ వచనములో ఉంటుంది, 5-6 వచనాలలో పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. చూశారా? 8వ వచనం, ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును. లిటరల్గా చూడండి, డానియల్ పాపం చేశాడా? అలా ప్రార్థించడానికి అవసరం లేదు. ఇప్పుడు మీరు చూడండి, యెరూషలేములో కూర్చుని అక్కడ అతడు ఏం చేశాడో అట్లే బబులోన్లో చేసినట్టుగా ఉంది. బబులోన్లో ఏం చేశాడంటే ప్రేయర్ చేశాడు. అతడు యెరూషలేములో ప్రార్థించినట్టుగా ఇక్కడ చేశాడు. అలాగుండేటువంటి వాడు చెప్తున్నాడు, నేను పాపం చేశానంటున్నాడు. తనని ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు. దాదాపు నెహెమ్యా లాంటి అటువంటి ప్రార్థనేది. నేను నన్ను ఇంక్లూడ్ చేసుకుంటా. 51వ కీర్తనలో దావీదును చూడండి. నేను పాపం చేశాను ప్రభువా, ఒప్పుకుంటున్నా. అతనైనా చేసి చెప్తున్నాడు, ఇతను చేయకుండా చెప్తున్నాడు. ఇతనేం చేశాడో మనకు తెలీదు. మనకి బైబిల్లో దానియేలు ఎక్కడ పాపం చేసిన తాకలు లేవు. అవును, అతని గుడ్ క్వాలిటీస్ని బైబిల్ రిజిస్టర్ చేసింది. అతడు యెరూషలేములో ఎంతో నమ్మకంగా జీవించాడు. అవును, అట్లే బాబిలోన్లో ఉంటున్నాడు. ఎందుకంటే అతని క్యారెక్టర్ ఎక్స్పోజ్ చేయబడి ఉంది. అలాగుంటున్నప్పుడు నేను పాపం చేశానని చెప్పే అవసరం లేదు. ఈరోజు మనం పాపం చేసి పాపం చేయలేదని చెప్తున్నాం కదా.
అది కాకుండా నేనిలా ఉన్నాను, అతడు బెటర్గా ఉన్నాడు, నాకంటే వాడే చాలా మోసం. అతనికంటే నేను బెటరు, ఇటువంటి ఆ. కంపారిజన్ ఉంటుంది. మరొక మెట్టు, ఈరోజు ఫైనల్ డేస్ డాక్టరీన్ మీకు తెలుసు కదా. నువ్వు పాపం చేశావని చెప్తే నువ్వు పాపివి. ఓహో, నువ్వెందుకు పాపం చేశావంటావు? వన్స్ సేవ్డ్ ఎవర్ సేవ్డ్. ఒకసారికి దేవుడు నిన్ను మన్నించేశాడా, నిన్నొకసారి క్షమిస్తే నువ్వు చివరి వరకును నీతిమంతుడివే. అదొక డేంజరస్ అయిన స్టేట్మెంట్. ఇప్పుడు యోచించి చూడండి, ఆ స్టేట్మెంట్లో వారేం చెప్పదలిచారంటే, నువ్వు చేసిన పాపం, చేసే పాపం, చేయబోయే పాపం అన్నిటికీ యేసు మన్నించాడంటే అప్పుడు చేయబోయే పాపానికి అడ్వాన్స్గా పాప క్షమాపణ వచ్చిందా? ఇది ఎంత నూతనముగా తప్పైన విషయమో చూడండి. ఇదే దేవుడు ఆ గొర్రెపిల్లను వీడు పెంచుతున్నాడు. వీడు ఎలాంటి పాపం చేయబోతున్నానో అని పెంచుతున్నాడు. అప్పుడు ఎంత పెద్ద తప్పు ధర్మశాస్త్ర అర్థమిస్తుందో ప్రకారంగా చూడండి. గొర్రె రెడీగా ఉందంటే నేను పాపం చేయొచ్చు. ఏంటయ్యే పాపం చేస్తున్నావు? గొర్రె రెడీగా ఉంది, ఎటువంటి సమస్య లేదు. అలాంటి దానికి వాల్యూ లేనట్లుగా ఉంది. ఇప్పుడు అలాగే ఉంది కదా. యేసు కాచిన రక్తానికి ఇక వాల్యూ లేదు కదా. యేసు రక్తం ఉన్నప్పుడు ధైర్యంగా పాపం చేయొచ్చన్న స్థాయికి వెళ్ళిపోయింది కదా. అది చాలా రిస్క్ అయిన విషయం. ఇప్పుడు ఇందులో చూడండి, ఈ యొక్క 9వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటను ఆయన చెప్తున్నాడు. 18వ వచనములో, మా దేవా చెవియొగ్గి ఆలకింపుము, నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. నీ గొప్ప కార్యములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించటలేదు. ద కంపాషన్ అండ్ ఫర్గివ్నెస్ అని దానికి ముందు చూడండి, వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ అవర్ రైటియస్నెస్. అవునవును. అలాగే ఉంది కదండి. అవును. ఈరోజు మనం నీతే మాట్లాడుతున్నాం కదా. బైబిల్ చెప్తుంది, మన నీతి క్రియలు ఆయనకు ముందుగా మురికి గుడ్డ వలె ఉన్నాయి. నా దగ్గర మంచి క్వాలిటీ ఉందని నాకు తెలుస్తుంది కదా. ఇదే ఉన్నంతలో అతిపెద్ద డ్రాబ్యాక్. ఎందుకు తెలుసా? నా మంచి క్వాలిటీ తెలియడం వల్ల నా దగ్గర ఉన్న చెడ్డ క్వాలిటీ తెలియకపోయింది, మరుగు కప్పుతుంది. ఇదొచ్చి ఒకరు మిమ్మల్ని పొగడనారంభించిన వెంటనే లోకమే మిమ్మల్ని పొగుడుతుందని అనుకున్నట్లయితే మీ దగ్గర ఉన్న కొరత తెలియకుండా పోతుంది. హెవెన్ ఏం చెప్తుందంటే ఈ కొరతను కనిపెట్టమంటుంది. ఈ రోజున డాక్టర్ ఏం చెప్తుంది? కొరతను చూడొద్దు. కొరతను చూస్తే నువ్వు పాపివని నిన్ను వెంటాడుతూ ఉంటది. నేను పర్ఫెక్ట్ అయ్యేంత వరకు, ఇప్పుడు ఉదాహరణకు మీ ఇంట్లో పెయింట్ వేయమని చెప్పారు. పెయింటింగ్ ఆరంభించారు, 3 ప్రక్కలా అయిపోయింది, ఒక ప్రక్క ముగించలేదు. ఇప్పుడు మీరు పెయింటింగ్ ముగిసిందని చెప్తారా, ఇంకా ముగియలేదని చెప్తారా? ముగించలేదంటాం కదా. నువ్వెందుకు ముగించంది చూస్తున్నావు? ఆ ప్రక్క మురికిని ఎందుకు చూస్తున్నావు? 3 వైపులు ముగించింది చూడమంటున్నారు. శరీరములో నేను ఉన్నంత వరకును, నా జీవితం ముగిసేంత వరకు నేను పాపినే. నేనేది కాన్సన్ట్రేట్ చేయాలి తెలుసా? ఇందులో ఇంకా నేను పూర్తిగా పెయింటింగ్ ముగించి బయటికి రావాలి. హెవెన్ కాన్సన్ట్రేట్ చేసేది, ఇది నువ్వు చేస్తుండు, నేను పూర్తిగా పరిశుద్ధపరుస్తాను, నీ ఇల్లంతా పరిశుద్ధమవుతుంది. ఇదే ఈయన ప్రార్థన. అతను చెప్తున్నాడు, నా నీతి కాదు, నా దగ్గరున్న కొంత నీతిని గురించి నాకు తెలుసు. ఎవ్వరూ ఇక్కడ 100% పాపులు కారు, 100% పరిశుద్ధులు కారు. కరెక్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ సిన్నర్ ఆల్సో హ్యావ్ గుడ్ క్వాలిటీస్. ఇన్బిల్ట్ ఉంది. హిట్లర్ దగ్గర మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మీకు తెలుసా? ఎంతో గొప్ప డిక్టేటర్స్ దగ్గర మంచి క్వాలిటీస్ ఎన్నో ఉండేవి. అట్ ది సేమ్ టైం ఎంతోమంది మంచి సెయింట్స్ దగ్గర 1-2 మోసమైన క్వాలిటీస్ కూడా ఉండొచ్చు. సో నోబడి హియర్ ఈస్ 100% పర్ఫెక్ట్. అలాగుంటున్నప్పుడు అతను చెప్తున్నాడు, నా నీతిని నమ్ముకుని నీ దగ్గర రాలేదు, నా దగ్గర ఉన్న గుడ్ క్వాలిటీస్ నమ్మి రాలేదు. నేనిప్పుడు మీ యొద్దకు మీ దయను నమ్మి వచ్చాను. నేను ఆ మాటే వ్యత్యాసంగా ఉంది కదా. ఇదే సక్సెస్, ప్రేయర్ సక్సెస్. పలు సమయాల్లో వెళ్ళి మనము ఇప్పుడున్న అనేక మంది ఒకరు ఎవరో మీకు విరోధంగా ఏదో చేశారు, మీకు విరోధంగా లేచారు, మీ కార్యాన్ని జరిగించకుండా చూస్తున్నారు. మనకు ఆటోమేటిక్గా వారి మీద ఒక కోపం ఉంటుంది, న్యాచురల్, హ్యూమన్. అలాగా ఇప్పుడు నేను వెళ్ళి ఏం అడగాలంటే, నా నీతిని అడగకూడదు. దేవా నేను మంచోడిని, నాకు విరోధంగా ఉన్నాడు, ఫ్యాక్ట్, అందులో భేదాభిప్రాయం లేదు, అతను చేసేది తప్పే. అయితే నేను అడిగేటప్పుడు ఎలాగడగాలి? ప్రభువా, మీ కనికరము, మీ శక్తి నాకు చేయదలిచింది మీరు చేసివ్వండి. ఎందుకంటే నా దగ్గర ఒక నీతి ఉంది, అతని దగ్గర ఒక తప్పు ఉంది. అదేలాగా అతనికి ఒక నీతి ఉంది, నా దగ్గర ఒక తప్పు ఉంది. ఇది పెట్టుకుని నేను క్యాల్కులేట్ చేయలేను. నేనేది క్యాల్కులేట్ చేయాలి తెలుసా? మీ దగ్గర కృప ఉంది, అది నమ్మి అడుగుతున్నా. అతడు మంచోడో చెడ్డోడో దాన్ని బట్టి అడగలేదు. నేను అడిగేది మీ కృపను నమ్మి అడుగుతున్నా, నాకివ్వండి. ఇదే ప్రేయర్. ఈరోజు మనలో ఈ స్వనీతి అధికమవుతుంది. అదిను ఈ ఎండేస్లో అధికమైన స్వనీతిని చెప్పుకుంటూ ఉన్నారు. అవతలవాని కొరత చూపించడానికి ఎవరిబడి ఈస్ రెడీ. అదీగాక సోషల్ మీడియా కల్చర్లో ఇది చాలా పెద్దదిగా ఉంది. చివరి దినాల్లో పరిహాసకులు వచ్చేదరని ఉంటుంది. ఆ పరిహాసకులు మాట్లాడేటువంటి విషయమే ఇది. ఈరోజు ఎవరిబడి ఈస్ రెడీ. అయితే ఈ ప్రేయర్ తిరిగి ఏం చెప్తుందంటే, ప్రభువా నేను పాపం చేశాను, మేమే పాపం చేశాం, మేమే చేశాము, మా రాజులు చేశారు, మా అధిపతులు చేశారు. మిస్టేక్ ఇస్ అవర్స్.
చివరిగా ఈ మాటను చెప్పేటప్పుడు మరొక మాటను కూడా కలిపి చెప్తాడు ప్రేయర్లో. మరల చెప్తాడు, నేనేది నమ్ముతున్నాను ప్రభువా, 16వ వచనం, నీ నీతి కార్యములన్నిటినీ బట్టి, ఆ, మీ నీతిని బట్టి మమ్మల్ని ఏం చేయండి, మన్నించండి. ఎందుకంటే కింగ్డమ్లో చూడండి, కింగ్డమ్ వచ్చి కంప్యూటర్ కాదు, ఆ డెమోక్రసీ అనే లా అక్కడ కాదు. కింగ్డమ్ లా అన్నది కొంత డిఫరెంట్. ఎలాగంటే లా రాసి పెట్టాడు, రాయబడి ఉంది. సో లా ప్రకారం అన్నీ జరగాలి. ఆ లా ఆయనకి చెల్లే. అయితే అందులో ఒకే ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ లా మార్చే అధికారం ఆయన దగ్గర ఉంది. లా రాసినైనే అది మార్చడానికి అధికారం ఉంది. డెమోక్రసీలో అలా కాదు. లా రాసేశారు ఒకరు, రాసి ఆయన వెళ్ళిపోయాడు. ఆ మార్చే అధికారం ఇప్పుడు ఒకరి చేతిలో లేదు, ప్రజల చేతిలో ఉంది. అందరూ కూడా వెళ్ళి కోర్టులోకి వెళ్ళి అది చర్చించి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తీసుకుని ఇవన్నీ కూడా చేయాలి. అయితే కింగ్డమ్లో అది లేదు. అయితే లా ఆయనే రాశాడు, ఆయనకి కూడా చెల్లే. అయితే ఆయన అనుకుంటే ఆ లాని మార్చగలడు. అదే ఈయన నమ్ముతున్నాడు. ఈయన ఎక్స్ట్రీమ్ లెవెల్. మనం చెప్తాం కదా, రాష్ట్రపతికి కరుణమను వేస్తున్నామని చెప్పి ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు. నీ నీతి కార్యములన్నిటిని బట్టి నేను వస్తున్నాను ప్రభువా. అవును, నేను పాపిని, ఇది నేను చేశాను, నాకిదే దండన, నాకు ఇచ్చిందంతా కూడా కరెక్ట్. మీ దగ్గర ఏ మిస్టేక్ లేదు, కానీ మీ దగ్గర ఒకటి ఉంది, మీరనుకుంటే మార్చగలరు. ఆ మహిమను, ఆ పవర్ను అండర్స్టాండ్ చేసుకుని అడుగుతున్నాడు. ఎంత ఒక గొప్ప మాట చూడండి. అతనట్లే లేపి పైన కూర్చోబెట్టి నేను పాపినని చెప్పి, అయితే మీరు తలస్తే ఏం చేయగలరు? ఇప్పుడు ఇదే స్థలాన్ని జీసస్ క్రైస్ట్కి ఆ స్త్రీ ఆయన కాళ్ళ మీద పడుతుంది కదా, ఆ రాళ్లతో కొట్టి చోట ఆమె దగ్గర పెట్టి చూడండి. లా ప్రకారంగా ఆమె కొట్టబడాల్సిందే, లా ప్రకారంగా ఆమె చంపబడవలసిన వ్యక్తి. అయితే ఆ లా మార్చగలిగిన అధికారం నా దగ్గరుంది. మీరా చోట యోచించండి, ఎందుకు యేసునొచ్చి అడిగారు. కరెక్ట్. అదే ప్రేయర్. ఒక ప్రేయర్ ఎటువంటి ఒక కార్యానైనా మీకు తీసుకొచ్చిస్తుంది, కానీ ఆ ప్రేయర్ దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి. దానికే హోలీ స్పిరిట్ మీకు సహాయపడతాడు. 2, మీరు ఆ ప్రేయర్కైనా బదులు పొందుకునే యోగ్యత కలిగిన వారనే ఆలోచన రానేరాకూడదు. నాకు ఆ ఆన్సర్ ఆయన కృప వల్లనే నేను పొందుకుని ఉన్నాను అనేటువంటి ఒక స్థాయిని ఓవరాల్గా డానియల్ బుక్లో ప్రేయర్గా మనం చూస్తున్నాం. అవును, ఇది ప్రేయర్ అని చెప్పి మాట్లాడుతూ వెళ్ళాం. అయితే ఇప్పుడే ప్రారంభించాం. ఆరంభించిన వెంటనే ఈ కార్యక్రమం ముగించబోతోంది. మరి ఈ నమోదులో నేను నేర్చుకున్న విషయం, ఫండమెంటల్గా హెవెన్కి ఒక ప్రోటోకాల్ ఉంది. ఏది అడగాలో అనేది ముఖ్యంగా ఉంది, ఎలా అడగాలి అనేది మరొకటి. రెండవది, డానియల్స్ ప్రేయర్లో తనకున్న హ్యూమిలిటీ, తన యాంగిలే ఒక వ్యత్యాసమైన ప్రార్థనగా ఉంది. సో దీన్నెలా దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడో, ఆ తర్వాత నమోదులో మనం డానియల్ ప్రార్థించాడనేది ఒకవైపు, ఎలా దేవుడు బదులిస్తున్నాడనేది మరో నమోదులో ఎలా చూడొచ్చు. ఆన్సర్. సో ఆన్సర్ ఎలా? ఇప్పుడొచ్చి వన్ వే చూసాం. ఇవే కరెక్ట్ మనం వెళ్తూ ఉన్నది. దీని యొక్క రిజల్ట్ ఏమిటన్నది మనము నెక్స్ట్ రాబోయే నమోదులో చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు చాలా సంతోషం. చాలా మంది ప్రేక్షకులు రాస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ కార్యక్రమం ఒక వ్యత్యాసమైన కార్యక్రమంగా ఉంది. దీని ద్వారా ప్రేక్షకులకు ఆత్మీయ ఎదుగుదలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఒకటి నమోదు చేయాలనుకుంటున్నా. ఎంతగానో బైబిల్ డెప్త్లోకి వెళ్ళేవారు ఫోన్ చేస్తూ, మా ఆఫీస్కి ఫోన్ చేసి అనేక మంది ఈ డానియల్ బుక్ నుండి దే ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ట్రెషర్స్ అనేటువంటిది వారు చెప్తున్నారు. దేవునికి మహిమ. ప్రోగ్రామ్ యూస్ఫుల్ గా ఉంది, అంతేగాని మరి ఏ ఉద్దేశం లేదు. అది సరే, చాలా సంతోషంగా ఉంది. ఇంకా మరో లెవెల్కి వెళదాం. మరో కార్యక్రమంలో మనం చాలా విషయాలు డీకోడ్ చేద్దాం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా